హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. మనం ఆడియో రష్కి మనకు నార్మల్ డిస్ప్లే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఒక ఐఆర్ రిసీవర్తోని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి. సో మామూలుగా మనకి ఆడియో రష్ ప్లే చేస్తుంటే అది 2.1 మోడ్ ఉందా, 5.1 మోడ్ ఉందా, సౌండ్ సిస్టమ్ ఏ మోడ్లో ఉంది అదొకటి కనుక్కోవచ్చు ఈ డిస్ప్లే ద్వారా. ఇంకొకటి ఈ రిమోట్ ఇది వచ్చేసి మనది హోమ్ కంట్రోల్ రిమోట్ కిట్. ఇది రిమోట్ కిట్ కూడా కాదు, ఒక చిన్న బోర్డ్తోని మనకు కావాల్సింది చేస్తాము. మైక్రో కంట్రోలర్, డిస్ప్లే విత్ ఐఆర్ రిసీవర్, ఒక పీసీబీ బోర్డు, ఒక 3.3 వోల్ట్స్ వచ్చేది ఒక రెగ్యులేటర్ ఐసి, ఇంకోటి వచ్చి ఫిల్టర్ కెపాసిటరు, ఇంకొకటి 5 రెసిస్టర్స్ వాడతాం ఈ డిస్ప్లే పర్పస్కి. సో మనకు మెయిన్ పర్పస్ వచ్చి మనం దూరం నుంచి అయినా ఈ రిమోట్తోని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ MP3 రిమోట్. ఈ రిమోట్తోని ఈ డిస్ప్లే ఈ ఆడియో రష్కి కనెక్టివిటీ నేను చేశాను. ఇది వచ్చేసి మనకు కనెక్టివిటీ ఎలా చేశాను కూడా మీకు నేను లాస్ట్లో చూపెడతాను. ప్రస్తుతానికైతే మనకు ఈ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది ఏంటో చూద్దాము. నేనైతే ఇప్పుడు రిమోట్ కిట్ అయితే ఆన్ చేస్తుంది సార్. మనం అయితే ఇప్పుడు రిమోట్ సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆప్టికల్ 1లో ఉంది. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు డిస్ప్లే సోర్స్ వచ్చేసి ఆక్స్లో ఉంది, స్పీకర్ మోడ్ 5.1 ఉంది. సో దీన్ని ఎలా ఆపరేట్ చేస్తామంటే ఈ రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తాము. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ 0 అనేది మనకి ఇన్పుట్ సెలెక్షన్ మోడ్, ఈ 1 వచ్చేసి 2.1 5.1 యూజ్ చేస్తాం. ఒక 0 నొక్కుతుంటే ఒక్కొక్క ఇన్పుట్ సెలెక్షన్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఆక్సిలరీ మోడ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ సెలెక్షన్ ప్రాసెస్ చేద్దాం. ఇన్పుట్ మెథడ్ ఇది చేంజ్ అవ్వగానే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకు ఆప్టికల్ 1కి చేంజ్ అయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ 0 నొక్కితే మనకు వచ్చేసి ఆప్టికల్ 2, మీరు చూడొచ్చు ఇక్కడ ఆప్టికల్ 2కి చేంజ్ అయింది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, కోయాక్సిల్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇట్లా ఇన్పుట్ మెథడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ కింది బటన్ 1 వచ్చేసి 2.1 5.1 సెలెక్షన్ మోడ్.